అందరికీ ఈరోజు మనం ఇక్కడ యువత కోసం ఏ విధంగా రాజకీయాలకు ఏ విధంగా పోవాలి, ఏ విధంగా రాజకీయాలకు పోవద్దు, యువత ఏ విధంగా ఉండాలని ముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి హాయ్ అందరికీ. ఎందుకంటే ఈరోజు మనము మంచి మంచి వీడియోలు తీయడానికి మరి మీ ముందుకు వస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. దాదాపు అంటే 500 నుంచి 1000 మంది 1500 మంది దాకా నా వీడియోలు చూస్తూ ఉన్నారు. జెట్టీసీను న్యూస్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా. ఎందుకంటే మీకు కోరినట్టు ప్రతి ఒక్క మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నా. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు, సబ్స్క్రైబ్ కూడా బాగానే చేస్తూ ఉన్నారు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చితే ఇంకా ముందుకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. అదే విధంగా సపోర్టు మీ అందరి సపోర్ట్ తోటి ఇంకా ముందుకు పోవడానికి నేను సంతోషంగా ఇంకా ముందుకు పోయి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు తీయాలని కూడా నేను కష్టపడి మీకోసం ప్రతి ఒక్క వీడియో మంచి మంచి వీడియోలు యువతకు సంబంధించిన వీడియోలు తీస్తూ ఉన్నా. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే రాజకీయాల్లోకి యువత ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉన్నాము. చాలా మంచిదే, రాజకీయంగా అందరూ తెలుసుకోవాలి, యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కానీ ఈ రోజుల్లో ఒక రాజకీయం అనేది ఒక బిజినెస్గా మారింది అనేది కూడా మనం గుర్తించాలి. ఎందుకంటే రాజకీయం తెలుసుకోవాలి, మంచి వ్యక్తులకు ఓటు వేయాలి. ప్రతి ఒక్క ఓటు వృధా కావద్దు, మనం ఓటు వేయాలి, ప్రతి ఒక్కరితోటి ఓటు వేపియాలి. అదైతే తెలిసిన విషయమే. అయితే ఈ రోజుల్లో ఏ పార్టీలో ఉన్న కార్యకర్తల్లాగా ఉంటారు, ఎన్నో కష్టపడి జెండాలు పట్టుకొని కొట్లాడుతూ ఉంటారు. ఇట్లా మా లీడర్ కోసం ఈ విధంగా ఆ విధంగా అని ఎన్నో చెప్పి ప్రతి ఒక్కరిని ఓట్లు వేపిస్తూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా అంత కష్టపడి ఓట్లు వేయించినాక జనాలకు కూడా మరి రేషన్ కార్డు ఉందా, డబుల్ బెడ్రూమ్ ఉందా, మరి కొంతమంది ముసలోళ్ళకు పింఛన్ లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఇంకా ఎన్నో రకాలుగా కొన్ని కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ పిల్లలకు ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ఈ రకరకాలుగా బాధలు ఎన్నో ఉన్నాయి. రేషన్ కార్డు లేక బాధపడుతూ ఉన్నారు. కొంతమంది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా రేషన్ కార్డు లేదు వాళ్ళకు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చిన్న ఏజ్ వాళ్ళు మరి ఈరోజు చూస్తున్నాగానే కాలేజీలు చేస్తూ ఉన్నారు, సక్సెస్ డిగ్రీలు అయిపోతున్నాయి, మ్యారేజ్లు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డు లేదు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఇంత ఇంట్రెస్ట్గా రాజకీయ నాయకులను గెలిపిస్తారు, గల్లీ తిరుగుతారు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అంటలేను. ఏ పార్టీ అయినా సరే గెలిచిన వాళ్ళు ఏ విధంగా పనిచేయాలి ప్రజల కోసము, ఏ విధంగా మనము గెలిచాము, ఏ విధంగా మమ్మల్ని కష్టపడి గెలిపించారు అనేది ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ వాళ్ళు ఎవరు గెలిచినా సరే సంతోషమే. అందరిని గెలిపిస్తాం. అందరూ ఎవరు నిలబడినా సరే ఎలక్షన్లో ఎవరైనా సరే మంచి వ్యక్తులకు ఓటేద్దామని ప్రతి ఒక్కరు జనాలు కోరుతున్నారు. కాబట్టి ఈరోజు ఎందుకు నేను ఈ విధంగా చెప్తా ఉన్నా అంటే ఈరోజు కష్టపడి గల్లీలో చిన్న లీడర్లు, బస్తీ లీడర్లు కష్టపడి మరి ఓటు వేపిస్తారు. గల్లీలో లేడీస్ కానీ ముసలోళ్ళకు కానీ చదువుకున్న అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ వాళ్ళకు బతిలాడు ఏదో చేసి ఇంటింటికి వచ్చి చేతులు పట్టుకొని అది పట్టుకొని ఏదో బతిలాడి వాళ్ళకు ఓట్లు వేపిస్తారు. మరి ఈరోజు ఒకరికి రేషన్ కార్డు లేదు, ఒకరికి డబుల్ బెడ్రూమ్ రాలేదనో, లేకపోతే కాలేజీలలో కొన్ని ఇబ్బందులు పెట్టి చనిపోతూ ఉన్నారు యువత. చూస్తూ ఉన్నాం మనం టీవీలలో కానీ పేపర్లో కానీ. ఎంతోమంది అబ్బాయిలు డిగ్రీలు చేసిన వాళ్ళు ఈరోజు తల్లిదండ్రులకు చెప్పకుండా చనిపోతూ ఉన్నారు. మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాము. అమ్మాయిలు చనిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ చెప్పుకుంటే పోతే తల్లిదండ్రులకు బాధపడుతూ ఉంటారు. లక్షలు పెట్టి మేము ఖర్చు పెడతా ఉన్నాం, కాలేజీలు చదివిస్తూ ఉన్నాం, మీరు మంచిగా చదవాలంటుంటారు. కాలేజీలలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏంది అనేది ఆ తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఇక్కడ పైసలు ఒక్కటే కట్టేస్తారు, కథం మంచిగా చదవండి అని టెన్షన్ పెడతా ఉంటారు. ఎన్నో రకాలుగా చూస్తున్నాం బస్తీలలో కానీ. ఇక రకరకాల బాధలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు రాజకీయ నాయకులు పట్టించుకుంటలేరా అని బస్తీ లీడర్లు కూడా మరి అబ్జర్వ్ చేయాలి. ఆ లీడర్లను పట్టించుకొని మరి ఎందుకు మా యువత ఈ విధంగా చనిపోతూ ఉన్నారు, పింఛన్లు వస్తలేవు బస్తీలో, ఎన్నో రకరకాల ఇవి ఉన్నాయి. మరి ఈ దానిల కోసం యువత కొంత చెడుదారిలో కూడా పోతూ ఉన్నారు. ఈరోజు చూడండి, మందు తాగుతున్నారు కొంతమంది, అందరు అంటలేను, కొంతమంది యువకులు మందు తాగుతున్నారు, ఇంకా డ్రగ్స్ వాడుతూ ఉన్నారు. పోలీసులు పాపం ఎంతో కష్టపడి కూడా పట్టుకుంటూ ఉన్నారు డ్రగ్స్ని. బయట దేశాల నుంచి డ్రగ్స్ వస్తూ ఉంది, అది ఆ డ్రగ్స్కి కూడా అలవాటు అవుతున్నారు.
ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో జరుగుతున్నాయి. ఇట్లాంటివి లీడర్ల దృష్టికి తీసుకొచ్చి ఎక్కడెక్కడైతే ఇట్లా జరుగుతుందో డ్రగ్స్ కోసం కానీ అరికట్టడానికి ప్రతి ఒక్కరూ మనకు సంతోషపడాలి. డ్రగ్స్ రాకుండా అట్లాంటివి తీసుకొచ్చే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళకు కూడా మనం సమాచారం ఇవ్వాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు బస్తీ లీడర్లు పట్టించుకోరు? ఓట్లప్పుడు మాడకం మా లీడర్ని గెలిపియండి, మా లీడర్ని గెలిపియండి అంటే మా లీడర్ని గెలిపియండి, ఆ లీడర్ మంచోడు అంటే మా లీడర్ మంచోళ్ళని గెలిపిస్తారు. మరి బస్తీ సమస్యలు వచ్చే వరకు ఎందుకు అంత ఇంట్రెస్ట్గా బస్తీలో చిన్న చిన్న లీడర్లు ఎందుకు పట్టించుకోరు? ఆ రోజు ఎలక్షన్లు అప్పుడు ఏ విధంగా అయితే కష్టపడి అందరిని గెలిపియడానికి ఇంటింటికి తిరిగి బతిలాడి అమ్మ అవ్వ తాత తమ్ముడు యువత అన్నీ ఎన్నో చెప్పి చేతులు మొక్కి ఒక బతిలాడో ఓట్లు వేపిస్తారు. మరి బస్తీలలో ఎన్నో మురికి కాలువలు కానీ రోడ్లు కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మనము మరి అట్లాంటివన్నీ మరి ఈ చోటా మోటా లీడర్లు ఎక్కడ పోతారు? ఇవన్నీ బస్తీలో ఈ రకంగా జరుగుతున్నాయి. పింఛన్ల కోసం కానీ ఇందాక చెప్పిన ముసలోళ్ళకి పింఛన్లు కానీ, కొత్త పెళ్ళి అయిన వాళ్ళ అమ్మాయిలకు అబ్బాయిలకు కానీ వాళ్ళకి రేషన్ కార్డులు లేవని, యువత ఈ విధంగా కాలేజీలలో అక్కడ ఎన్నో బాధలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈరోజు బాధలు పడతా ఉన్నాము. ఇన్ని బాధలు మరి లీడర్లకు కనిపిస్తలేదా? నేను ఎందుకంటే విమర్శిస్తలేను. మేము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. పేపర్ చూడండి, తెల్లగా కాగానే పేపరు ఏ పేపర్లో చూసినా యువత చనిపోయానో, రేషన్ కార్డు లేదనో, రోడ్డు బాగాలేదనో, రకరకాల టీవీలలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. ఇవన్నీ చిన్న చిన్న లీడర్లకు, బస్సులో ఉన్న లీడర్లకు ఎందుకు కనిపించదు? ఆ రోజు ఓట్లు వేపిస్తారు కాబట్టి ఇది పట్టించుకోరా? కాబట్టి ప్రతి ఒక్క లీడర్ దగ్గరికి తీసుకుపోవాలి. ప్రతి సమస్యను పట్టించుకొని ప్రతి ఒక్కటి సక్సెస్ చేయాలి ప్రతి ఒక్కరం. ఎందుకంటే నేను విమర్శిస్తలేను. ఈ మన బస్తీ బాగుండాలి. మన బస్తీ బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే యువత బాగుంటుంది. యువత బాగుంటేనే మన దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం చర్య తీసుకోవాలి. ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. లీడర్ల మీదనే కాదు, మనం కూడా బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. కాబట్టి పౌరుడు మరి ఈరోజు ముందుకు రావాలి. రాజకీయంలో ఉండాలి. రాజకీయంలో కానీ ప్రత్యేకంగా రాజకీయాన్ని పట్టుకొని ఉండొద్దు. యువత కూడా మనం ఓట్లు వేసేటప్పుడు ఓట్లు వేయాలా కథ, మన బిజినెస్ లేకపోతే మన జాబో లేకపోతే చదువో ఏదైతే మనం చేస్తూ ఉన్నామో దాంట్లోకి వెళ్ళిపోవాలి. అంతేగాని మరీ రాజకీయంలోనే ఉండేది ఇంకా ఎప్పటికీ నేను లీడర్లని బస్తీలో చోటమోట లీడర్గిరి చేసుకుంటూనే బస్తీలో ఉంటే మన భార్య పిల్లలు మన అమ్మ నాన్న మనల్ని నమ్ముకొని ఉంటారు. కాబట్టి ఎప్పుడు రాజకీయంలో ఉండకుండా ఓట్లు వేసేటప్పుడు ఓట్లు వేపియాలి. బస్తీ సమస్యల కోసం ఎవరికి ఎన్ని బాధలు ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ కూడా పట్టించుకొని కొంచెం లీడర్లతో కూడా చేపియాలి. ప్రతి ఒక్కరూ ఇట్లాంటివన్నీ పట్టించుకొని ముందుకు తీసుకుపోవాలని నేను ఈ విధంగా చెప్తున్నా. ఇంకా ఏమైనా ఉంటే కూడా క్షమించండి. ఎందుకంటే నేను ఆ రోజు ఎంత బాధపడి మనం గెలిపిస్తాం. కాబట్టి ఈరోజు కొన్ని సమస్యలు ఎన్నో సమస్యలు మరి పేపర్లో వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఎందుకు ముందుకు తీసుకుపోతలేరు? ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉందని, అన్నీ బాగుండాలి, మన దేశం బాగుండాలి, మనం యువత బాగుండాలని నేను కోరుకుంటూ ఇంకా ముందు వీడియోలు కూడా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. ఇంకేమంటా నేను తప్పుగా మాట్లాడితే కూడా మీరు కామెంట్లో పెట్టండి. ఏమైనా ఉంటే కూడా నేను సర్చ్ చేసుకుంటాను. మళ్ళీ ఏమైనా ఉంటే కూడా నేను తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి. ఏమైనా మాట్లాడితే సరే. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు కూడా తీస్తాను. ఇంకా మీరు కూడా సలహాలు ఇవ్వండి, కామెంట్లో పెట్టండి. ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా అనేది కూడా ఈ వీడియోలు కూడా ఏ విధంగా తీయాలనేది కూడా మీరు కామెంట్లో నాకు చెప్పండి. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని జెటిసి న్యూస్ ముందుకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఆదరించాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.